వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఇవాళ ఈ వీడియోలో కోఆర్డినేట్ యాక్సెస్ గురించి తెలుసుకుందాము. కోఆర్డినేట్ యాక్సెస్ సో కోఆర్డినేట్ యాక్సెస్లో ఏముంటాయంటే ఒక ప్లేన్ ఉంటుంది, ఒక XY ప్లేన్ ఉంటుంది. ఇలా ఒక పాయింట్ని ఈ ప్లేన్లో ఏ పొజిషన్లో ఉంది, సో దాన్ని బట్టి మనం ఆ కోఆర్డినేట్ యాక్సెస్ని యూజ్ చేస్తాం. మనకి ప్రజెంట్ 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి. ఒకటి X కోఆర్డినేట్, నెక్స్ట్ Y కోఆర్డినేట్. ఇది పాజిటివ్ సైడ్లో ఉంది కాబట్టి పాజిటివ్ X, ఇది నెగిటివ్ సైడ్లో వస్తుంది కాబట్టి నెగిటివ్ X. నెక్స్ట్ ఇది నెగిటివ్ Y డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ Y అనుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క పొజిషను ఏ కోఆర్డినేట్ యాక్సెస్లో ఉంది. సో ఎన్ని కోఆర్డినేట్ యాక్సెస్ వచ్చినాయి మనకి? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో ఆ పాయింట్ ఏ కోఆర్డినేట్ యాక్సెస్లో ఉంది. సో ఇక్కడ ఏంటిది, ఇది పాజిటివ్ X కాబట్టి దీని పొజిషన్ ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. X డైరెక్షన్లో ఇక్కడ 1, 2, 3. సో ఇది నెగిటివ్ Y డైరెక్షన్ 1, 2, 3, 1, 2, 3. ఇది నెగిటివ్ X డైరెక్షన్లో తీసుకుందాం. -1, -2, -3. ఇది నెగిటివ్ Y డైరెక్షన్ -1, -2, -3. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏ కోఆర్డినేట్ యాక్సెస్లో ఉంది, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్, ఈ ఎక్స్ని 2 తీసుకుంటున్నాను, Y వచ్చేసి 3 తీసుకుంటున్నాను. సో పాయింట్ ఇక్కడ వస్తుంది కదా, ఈ పాయింట్ పొజిషన్ ఏంటిది 2, 3. సో ఎందుకంటే ఇది పాజిటివ్ X, పాజిటివ్ 2 వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి? ఈ డిస్టెన్స్ 3 వస్తుంది కదా. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది, రెండు సేమ్ ఈక్వల్ అవుతాయి కాబట్టి సో y వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో రండి. ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో నేను పాయింట్ ఇక్కడ పెట్టాను. X వచ్చేసి X ఏమవుతుంది ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో, సెకండ్ కోఆర్డినేట్ యాక్సెస్లో నెగిటివ్ అవుతుంది. అంటే X ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం? నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఎంత తీసుకుంటున్నాం ఇప్పుడు? -2 తీసుకుంటున్నాం. Y ప్లేస్లో ఏమొస్తుంది ఇక్కడ? Y వచ్చేసి పాజిటివ్ వాల్యూ ఉంది. సో Y ప్లేస్లో 3 తీసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా, పాయింట్ ఎక్కడ పెట్టాలి నేను? X దగ్గర -2 ఉండాలి, Y దగ్గర 3 ఉండాలి. సో ఇలా పర్పెండిక్యులర్ లైన్ గీయండి. సో X డైరెక్షన్ నుంచి ఇలా పైన ఒక లైన్, తర్వాత 3 నుంచి ఒక హారిజాంటల్ ఒక పర్పెండిక్యులర్ లైన్, ఆ రెండు మీట్ అయ్యే దగ్గర ఈ -2, 3 అనే పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్లో రండి. థర్డ్ కోఆర్డినేట్లో X ఏంటిది? నెగిటివ్. Y వాల్యూస్ ఏమవుతున్నాయి? నెగిటివే అవుతున్నాయి. అంటే పాయింట్ మనకి X కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్లో X వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఏదైనా ఒక వాల్యూ -3 తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు Y కూడా ఏం తీసుకుంటాం మనం? Y కూడా నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. సో మైనస్తోనే స్టార్ట్ అవుతుంది. సో X వాల్యూ నెగిటివ్, Y వాల్యూ కూడా నెగిటివ్ ఉందంటే అది ఏ కోఆర్డినేట్ అంటాం? థర్డ్ కోఆర్డినేట్ అంటాం. సో ఇప్పుడు X వాల్యూ నెగిటివ్, Y వాల్యూ పాజిటివ్ ఉంటే అది సెకండ్ కోఆర్డినేట్. X వాల్యూ పాజిటివ్, Y వాల్యూ పాజిటివ్ ఉంటే అది ఫస్ట్ కోఆర్డినేట్. ఇప్పుడు Y వాల్యూ నెగిటివ్ ఒక -2 తీసుకుంటున్నా. సో ఇది పాయింట్. సో ఈ పాయింట్ని నేను ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? X -3 అంటే X దగ్గర -3 తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తాం. నెక్స్ట్ Y -2 నుంచి ఇలా ఇంకో లైన్ గీస్తాం. సో ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ ఏమవుతుంది? -3, -2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో రండి. ఫోర్త్ కోఆర్డినేట్లో X ఏంటిది? X వాల్యూ ఏంటిది? పాజిటివ్ కదా. X ఇది ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. ఈ ఫోర్త్ కోఆర్డినేట్లో X పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో మనం X వాల్యూ ఏం తీసుకుంటాం? పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్కి 3 తీసుకుంటే పాజిటివ్ 3 వేసుకుంటాం. Y వాల్యూ ఏముంటుంది ఇక్కడ? ఫోర్త్ కోఆర్డినేట్లో Y వాల్యూ నెగిటివ్ ఉంది. సో Y వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది? నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఒక 2 తీసుకుంటే ఇది -2. సో ఈ పాయింట్ని మనం ఈ కోఆర్డినేట్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? X దగ్గర 3, సో ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తాం. నెక్స్ట్ Y దగ్గర -2 నుంచి ఇక్కడ ఇంకో లైన్ గీస్తాం. సో ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అయ్యే పాయింట్ని
ఈ 3, -2 అవుతుంది. సో ఇలా మనం పాయింట్ని కోఆర్డినేట్ యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాము. సో దీన్ని మనం ఒక స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటే XYలలో ఈ పాయింట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. Y వాల్యూ ఏంటిది, పాజిటివే. నెక్స్ట్ ఇది X వాల్యూ ఏంటిది, నెగిటివ్ అవుతుంది కదా, -X అవుతుంది. Y వాల్యూ ఏంటిది, పాజిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్లో X వాల్యూ ఏంటిది, నెగిటివ్. Y వాల్యూ ఏంటిది, నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో X వాల్యూ ఏంటిది, పాజిటివ్. Y వాల్యూ ఏంటిది, నెగిటివ్. సో ఇలా మనకి కోఆర్డినేట్ యాక్సిస్లో పాయింట్స్ మనం ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు 3, -5. సో ఇది ఏ కోఆర్డినేట్లో ఉన్నట్టు, ఇది X పాజిటివ్ ఉండాలి, Y వచ్చేసి నెగిటివ్ ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది, ఈ ఫోర్త్ కోఆర్డినేట్లో కదా. X పాజిటివ్, Y వచ్చేసి నెగిటివ్. సో దీన్ని మనం ఏ కోఆర్డినేట్ అంటాం, ఫోర్త్ కోఆర్డినేట్. ఇప్పుడు -2, -7, -8. సో ఇది ఈ పాయింట్ ఏ కోఆర్డినేట్లో ఉన్నట్టు, ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇది థర్డ్ కోఆర్డినేట్ కదా. థర్డ్ కోఆర్డినేట్లో X వాల్యూ నెగిటివే, Y వాల్యూ కూడా నెగిటివే. సో థర్డ్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్. సో మనం ఇలా పాయింట్ని బట్టి మనకు అది ఏ కోఆర్డినేట్లో ఉంది, ప్లస్ X వాల్యూ ప్లస్ ఉందా, Y వాల్యూ ప్లస్ ఉందా, లేకపోతే X వాల్యూ మైనస్ ఉందా, Y వాల్యూ మైనస్ ఉందా, అవి రెండు అబ్జర్వ్ చేసుకొని మనకు అది ఏ కోఆర్డినేట్లో ఉందో మనం డిఫైన్ చేసుకుంటాం. సో బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, మీకు వీడియో క్లారిటీగా కనిపించకపోతే ఐఎమ్ సో సారీ. ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. బట్ నేను నా ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు నేను వీడియోస్ కూడా చేశాను. బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో నేను చాలా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా మ్యాథ్స్లో. యూ హ్యావ్ టు, మీరు ఒక అందులో వెళ్తే కదా మీకు తెలుస్తుంది. నా ఛానల్లో ఏం లేదు చెప్పండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఎంటర్టైన్మెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, తర్వాత అన్నీ మోటివేషన్ క్లాసెస్, మోటివేషన్స్ వీడియోస్ ఉన్నాయి, హ్యాండ్ రైటింగ్ వీడియోస్ ఉన్నాయి. వీళ్ళంతా ఏమైపోయారు, నా సబ్స్క్రిప్షన్స్ ఏమైపోయాయో, వ్యూవర్స్ ఏమైపోయారో, వ్యూస్ లేవు. ఇంత హార్డ్ వర్క్ చేసేది ఏదో చేస్తున్నాం. బట్ రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ చేయండి. సో దట్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నేను చేసే హార్డ్ వర్క్కి. ఎందుకంటే నేను చాలా డ్రీమ్స్తో వచ్చాను. నేను నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను కదా. నేనేం ఒక బ్యాడ్ థింగ్ అయితే చేయట్లేదు కదా. ఈవెన్ బిగ్ బాస్కి అయితే మీరు చాలా లైక్లు చేస్తారు, సబ్స్క్రిప్షన్స్ అన్నీ చేస్తారు. కానీ ఒక ఎడ్యుకేషన్ ఛానల్ని లేపుదాం, పైకి తీసుకొద్దాము, ఎంసెట్ ఆర్మీ ఏమైపోయారు మీరంతా. తర్వాత ఏమంటారు దాన్ని, ఐఐటి నావీ, ఎంసెట్ ఆర్మీ, ఇదంతా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫార్వర్డ్ చేయండి. నాకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది, నేను ఇంకా చెయ్యాలి అని చెప్పేసి. ఇప్పటికీ నాకున్న ఒక 30-40 మెంబర్స్ ఒక రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం నేను చూడంత కష్టపడి ఏదో ఒకటి చెప్పాలి వీళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. నేను ట్రై చేస్తాను, మీరు నన్ను నమ్ముకుంటే నేను మిమ్మల్ని నమ్ముకుంటాను. ఇదంతా గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్. ఇంకా చూడండి, మీ వీడియోస్ ఉంటే చూడండి, అందులో కూడా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ. ఓకే, నెక్స్ట్